హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. రోహిణి అయితే వాళ్ళ అమ్మతో చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటుంది. జరిగిందంతా గుర్తు చేసుకుంటే కంపరంగా ఉంది అమ్మ, నేను అసలు తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి ఇంత చిన్న విషయానికే ఇంత కంగారు పడుతున్నావు? అలా అని చెప్పి నీ కాపురాన్ని నీ చేతులారా నువ్వే నాశనం చేసుకుంటావా? మీ భర్త చాలా మంచోడు వేరే వాళ్ళతో పోలిస్తే అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఆ మాటలు అయితే రోహిణి వింటూ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది వాళ్ళమ్మని. బాలు వాళ్ళైతే రోడ్డు పైన ఉంటారు. అక్కడికి అయితే చింటూ వస్తాడు. చింటూని చూసి మీనా వాళ్ళైతే ఏంట్రా చింటూ ఇక్కడ ఉన్నావు? ఏంటి ఇక్కడున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు. వెంటనే చింటూ అయితే ఇదే మా ఊరు, ఇక్కడే ఉంటాం మేము అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఆ పిల్లాడిని చూసి అయితే మనోజ్ అలా చూస్తూ ఉంటాడు. వెంటనే మీనా చింటూని అయితే అడుగుతూ ఉంటుంది. మీ అమ్మమ్మ ఎక్కడుందిరా మరి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మమ్మ ఇంట్లో ఉంది అని చెప్పి చింటూ అయితే చెప్తూ ఉంటాడు. వెంటనే బాలు అయితే అవునా సరే మీ ఇల్లు ఎక్కడో చూయించు వెళ్దాం అక్కడికి అని చెప్పి అయితే బాలు అంటూ ఉంటాడు. వెంటనే మీనా కూడా అవునండి ఒకసారి ఇంటికి వెళ్దామని చెప్పి అంటూ ఉంటుంది. అందరూ కలిసి కారు ఎక్కుతారు. కారులో వెళ్తూ ఉంటారు చింటూ వాళ్ళ ఇంటికి అయితే. ఒక్కసారిగా ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది. ఆ సౌండ్ విని అయితే రోహిణి చాలా షాక్ అవుతూ కంగారు పడుతూ ఉంటుంది. వెంటనే చైర్‌లో నుంచి లేచి రోహిణి అయితే బయటికి వస్తూ ఉంటుంది. బాలు వాళ్ళైతే రోహిణి వాళ్ళ ఇంటి ముందు కారు ఆపి కారు దిగుతూ ఉంటారు మీనా వాళ్ళు. మీనా, బాలు, మనోజ్, చింటూ అయితే. గోడ చాటు నుంచి అయితే వాళ్ళని చూస్తుంది రోహిణి చూసి. వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు అని చెప్పి చాలా షాక్ అవుతూ ఉంటుంది బాలు వాళ్ళని చూసి అయితే. బాలు, మీనా అయితే చింటూని తీసుకొని ఇంట్లోకి వెళ్తూ ఉంటారు. మనోజ్ కూడా వస్తూ ఉంటాడు లోపలికి. మరి రోహిణిని చూస్తారా అక్కడ? మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.